చిత్ర పరిశ్రమలో రోజుకి ఎన్నో గొడవలుంటాయి. సినిమా రిలీజ్ అవడం కన్నా సాఫీగా పూర్తవడం ముఖ్యం అనుకునే చిన్న సినిమా వ్యవహారాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి లేటెస్ట్గా హాట్ న్యూస్ ఏంటంటే, అనుకృతి చేస్తున్న పాప సినిమా గొడవ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. యోగి డైరెక్ట్ చేస్తున్న పాప సినిమాలో హీరోయిన్గా చేస్తున్న అనుకృతి. ఈ అమ్మడు వర్మ శ్రీదేవి సినిమాలో హీరోయిన్గా చేసింది. అయితే మరి దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె కేసు పెట్టింది. హీరోయిన్స్ పట్ల దర్శకులు అసభ్యంగా ప్రవర్తించడం కొత్తేం కాదు. అదీ కాక హీరోయిన్స్ వాంగ్మూలం ఇచ్చింది కాబట్టి అతన్ని అరెస్ట్ చేయబోయారు. అయితే ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే, సినిమాకు ఒప్పుకుని ఇప్పుడు సగం అయ్యాక సినిమా చేయననేసి చెబుతుందట అనుకృతి. డబ్బులిచ్చిన నిర్మాత త్వరగా సినిమా పూర్తి కావాలని తొందర పెడుతున్నాడట. ఓ పక్క స్క్రిప్ట్ దశలో అన్ని అనుకృతికి క్లియర్గా వివరించామని, మరి కథనం అప్పుడు నచ్చి ఆమె ఇప్పుడు ఎందుకు చేయను అంటుందో తెలియట్లేదని అంటున్నాడు యోగి. దీని నుండి ఎస్కేప్ అయ్యేందుకే ఆమె దర్శకుడు అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసిందని అంటున్నారు. మరి పాప విషయంలో దర్శకుడు తప్ప లేక తప్పించుకునేందుకు పాప అలా నటిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి పాపను వాడుకుందాం అనుకున్న దర్శకుడు యోగి ప్లాన్ బెడిసికొట్టింది. ప్రస్తుతం పాప సినిమా అటకెక్కినట్లే. మరి ఇంకో విషయం ఏంటంటే, అనుకృతి వర్మ డైరెక్షన్లో నటించిన శ్రీదేవి సినిమా కూడా రిలీజ్ కాలేదు. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.